హాయ్ ఫ్రెండ్స్, తిరుమల నడకదారి. తిరుమల వెళ్ళడానికి నడకదారులు రెండు ఉంటాయి. ఒకటి అలిపిరి, మరొకటి శ్రీవారి మెట్లు. శ్రీవారి మెట్లు అంటే స్వామివారి నడిచిన మెట్లు. అలిపిరి మెట్లు అంటే అన్నమయ్య గారి నడిచిన మెట్లు. అలిపిరి మెట్లు ప్రయాణం స్టార్ట్ అయింది. రండి, స్టార్ట్ అయ్యాము. స్టార్టింగ్ కొబ్బరికాయ సెట్ వచ్చేసి 50 రూపాయలు. మొదటి మెట్టు దగ్గర కొబ్బరికాయ కొట్టి, స్టార్టింగ్ మెట్టు అండి, కొబ్బరికాయ కొట్టి కర్పూరం వెలిగించి మొదలు పెట్టాలి. ఎటువంటి ఆటంకాలు లేకుండా మెట్లన్నీ పూర్తవుతాయి. మేము మొదటి మెట్టు స్టార్ట్ చేసాము. స్టార్టింగ్ మెట్టు దగ్గరే రష్ ఉండిద్ది, కానీ మెట్లు ఎక్కినప్పుడు రష్ ఏమి ఉండదండి. నిదానంగా ఎక్కిపోవడమే. గోవింద నామాలు చెప్పుకుంటూ ఎక్కిపోవడమే. అలిపిరి మెట్లు అంటే కొంచెం కొట్లు కానీ అవి కానీ అన్నీ ఉంటాయండి. శ్రీవారి మెట్లు కన్నా అలిపిరి మెట్లు బెస్ట్. కొంచెం స్టార్టింగే మజ్జిగ పంచుతున్నారు. మజ్జిగ తాగి స్టార్ట్ చేసాము. మజ్జిగతో మొదలు పెట్టాము. శ్రీవారి మెట్లు, అలిపిరి మెట్లు. దారి పొడుగున వాటర్ ఎక్కడికక్కడ ఉంటుందండి. వెంకన్న బాబు స్టార్టింగ్ ఎలా ఎక్కుతాం అనుకుంటాం, కానీ ఎక్కే కొద్దీ ఎక్కిపోతాము. సాష్టాంగ నమస్కారం చేస్తారండి ఇక్కడ. సాష్టాంగ నమస్కారం చేసి మొదలు పెడతారు. ఇక్కడ శ్రీవారి పాదాలు ఉంటాయండి. 10 రూపీస్ ఇస్తే మనకిస్తారు. తల మీద పెట్టుకొని ఒక రౌండ్ తిరగచ్చు. మా వాడి మజ్జిగ తాగాడుగా, బనీని తడిపేసుకున్నాడు, ఇప్పేశాడు. మగపిల్లలంతా సాష్టాంగ నమస్కారం చేసి మొదలు పెడతారు. ఆడవాళ్ళు మామూలుగా దండం పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ శ్రీవారి పాదాలు ఇస్తారండి. 10 రూపీస్ ఇస్తే తల మీద పెట్టుకొని ఒక రౌండ్ తిరిగేసి మళ్ళీ ఇచ్చేయాలండి. అలిపిరి మెట్లు స్పీడ్గా మొదలు పెట్టామండి, ఎందుకంటే మళ్ళీ మధ్యలో పిల్లలు ఉన్నారుగా, 2 తర్వాత ఆపేస్తారేమో అని. కట్టడాలన్నీ చాలా బాగుంటాయండి. దా పవను, గోవిందాను మా అమ్మాయి 10వ నెల నుంచి మెట్లు ఎక్కడం మొదలు పెట్టింది. ప్రతి సంవత్సరం ఎక్కిపోతుంది, యాక్టివ్గా ఎక్కిద్ది. ఈ సంవత్సరం కొంచెం డల్ అయింది, తనకి హెల్త్ బాగాలేదు. 300 మెట్లు వచ్చామండి. ఇంకా 3220 మెట్లు ఉన్నాయి.
10వ నెలప్పుడే చాలా యాక్టివ్గా ఎక్కిపోయింది. ఇప్పుడు కొంచెం వచ్చే ముందు కొంచెం ఫీవర్, దానివల్ల ఎన్ని మెట్లు ఎక్కాం? ఆగుతుంది. 300 మెట్లు. 20 మెట్లు ఎక్కువ. మేము ప్రతి ఇయర్ ఎక్కుతాము. 300 మెట్లు క్లియర్ చేస్తాం. 5 గంటలు అయితే పడుతుందండి మాకు. నిదానంగా ఎక్కుతాము. మెట్లు స్పీడ్గా ఎక్కకూడదండి. 900 మెట్లు అయ్యాయి. 2650 మెట్లు ఉన్నాయి. నిదానంగా ఆగి ఆగి ఎక్కితే మనకి ఆయాసం అయి రాకుండా ఉండిద్ది. గోవింద 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 అనుకొని ఎక్కిపోవడమే. శ్రీనివాస గోవింద. దారి పొడుగునా ఎవరో ఒకరు ఎక్కుతూనే ఉంటారండి. ఆంజనేయ స్వామి విగ్రహం. మా పిల్లలు ఎక్కడ కొట్లు కనిపిస్తే అక్కడ ఆగిపోతున్నారండి. నరసింహావతారం. పదమూడు 1300 మెట్లు ఎక్కామండి. ఇంకా 2250 మెట్లు ఉన్నాయి. మా పవన్ కార్తికేయ. ఇంకా 2150 మెట్లు ఉన్నాయండి. స్టార్టింగే కొంచెం ఆయాసం అండి. ఎక్కే కొద్దీ ఏముండదు. పెద్ద పెద్దోళ్ళే ఎక్కిపోతారండి. కాల్ సెంటర్. ఫిర్యాదులు ఏమైనా ఉంటే ఈ నెంబర్కి ఫోన్ చేయొచ్చండి. చెప్పానుగా దారి పొడుగున ఏదో మజ్జిగని, డ్రింక్ అని. కానీ కింద వాటి మీద రేటు ఎక్కువండి. అంటే కొండపైకి ఎక్కిస్తున్నారు కదా, అన్నిటి మీద ఒక 5 రూపీస్ ఎక్కువే ఉంటాయి. చెప్తాగా. గోపురం అండి. నామాలు తిరుపతి ట్రైన్ దగ్గర కూడా కనిపిస్తాయండి మనకి నామాలు. ఇదివరకు ఇక్కడండి టోకెన్స్ ఇచ్చేవాళ్ళు. నడకదారి వచ్చిన భక్తులకి ఇక్కడ టోకెన్ ఇచ్చి స్కాన్ చేసేవాళ్ళు. ఇప్పుడైతే టోకెన్ సిస్టమ్ ఇక్కడైతే తీసేశారు. దాని పడిన టిఫిన్, భోజనం అన్నీ ఉంటాయి. నేనైతే ఇక్కడ భోజనం చేశాను. మళ్ళీ స్టార్ట్ చేసాము నిదానంగా. చెప్పాను కదండి, వాటర్ ఎక్కడంటే అక్కడ వాటర్ ఉంటూనే ఉంటుంది. మెట్లు ఇంకా ఉన్నాయి కాబట్టి కొంచెం కొంచెం తిని ఎక్కడం మంచిదండి. ఎక్కువ తిన్నా ఎక్కలేము. గోవింద నామాలు చెప్పుకొని అలా ఎక్కిపోవడమే. కృష్ణావతారం అండి. కృష్ణావతారం.
కల్కి అవతారం అండి. శ్రీ కల్కి అవతారం. మా లగేజీ అంతా కింద ఇచ్చేసాం కదండి, వీడి చేత ఒకటి పెట్టుకోవాల్సిందే, మొత్తం పైకి వెళ్ళిపోయింది. ఆంజనేయ స్వామి గుడి అండి. చిన్న ఆంజనేయ స్వామి ఉంటాడు, పైన పెద్ద ఆంజనేయ స్వామి. ఏమైనా కోరికలు అవి ఉన్నది ఇక్కడ గంట కొని గంట కడతారండి. పేపర్ మీద రాసి కూడా కడతారు. ఆంజనేయ స్వామి చాలా పెద్దది. ఇక్కడ దాకా వచ్చామంటే సగం మెట్లు ఎక్కిపోయినట్టేనండి. ఆంజనేయ స్వామి అవన్నీ కోరికలేనండి. ఒక రౌండ్ తిరిగేసి ఒక ప్రదక్షిణం చేసి మళ్ళీ మొదలు పెట్టాలి. కంటిన్యూగా ఎక్కకుండా కొంచెం ఆగి 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 ఎక్కితే మనకి కొంచెం రిలీఫ్గా ఉండిద్ది. జింకలు ఇంకా దారి పొడవునా జింకలు అవి కనిపిస్తూ ఉంటాయి. వాటి దగ్గరికి మనం వెళ్ళకూడదండి. ఆంజనేయ స్వామి గుడి. దాసాంజనేయ స్వామి గుడి. పులులు ఉన్నాయి, జాగ్రత్త. అలిపిరి మెట్ల దగ్గర పిల్లల్ని సింగిల్గా వదలకుండా చేత్తో పట్టుకోవాలండి. ఈ ఫ్లైఓవర్ కొత్తగా కట్టారు. ఇదివరకు కింద నుంచి నడుచుకొని వెళ్ళేవాళ్ళం. నరసింహస్వామి గుడి అయ్యాక రోడ్డు మీద అలా నడిచేవాళ్ళం. ఇప్పుడు ఫ్లైఓవర్ వేశారండి. లేదంటే బస్సులు అవి వస్తాయేమో అని భయం ఉండేది రోడ్డు దాటాలంటే. ఇప్పుడు ఆ భయం ఏం లేదు, ఫ్లైఓవర్ వేశారు. వెంకటేశ్వర స్వామి అక్క చెల్లెలండి. ఇక్కడ యాక్సిడెంట్లు అయ్యి అవుతే అమ్మవారు అక్క చెల్లెలను అక్కడ పెట్టారండి. అలిపిరి మెట్లు మోకాళ్ళ పర్వతం అండి. స్టార్ట్ అయిందంటే సగం పైనే మన మెట్లు అయిపోయినట్టే. మోకాళ్ళ పర్వతం దగ్గరికి వచ్చామంటే 3 వంతుల మెట్లు అయిపోయాయి. స్టార్టింగ్ అండి. మోకాళ్ళ పర్వతం మెట్లు అంటే మోకాళ్ళ మీద ఎక్కాలి మొత్తం మెట్లు. కానీ 3 మెట్లు 7, 11 మెట్లు ఎక్కుతామండి. శాలిగ్రాహ రాయితో చేసిన మెట్లు అంటారు, తొక్కకూడదని అలా చెప్తారు. కానీ మనం 3, 7, 11 ఎక్కగలిగిన వాళ్ళు మొత్తం మెట్లు మోకాళ్ళ మీద ఎక్కితే ఇంకా మంచిదండి. ముందు మా బుడ్డోడు ఎక్కిపోయాడు, తర్వాత మా వారు ఎక్కిపోయారు. శంకరాచార్యులండి. ఇంక స్టోరీ ఉందండి. ఈ 2 మామిడి చెట్లకు కూడా లాస్ట్కి వచ్చేసాం. చీకటి పడిపోయింది. మేము స్టార్ట్ చేసి ఇప్పటికీ ఒక 5 గంటల పైనే, 5, 6 గంటలు అయ్యిందండి. నిదానంగా ఎక్కుతున్నాము, స్లోగా ఎక్కుతున్నాము. దగ్గరికి వచ్చేసరికి మరీ స్లో అయిపోయిందండి. లాస్ట్ మెట్టు దగ్గరికి వస్తున్నాం. లాస్ట్ మెట్టు మన దగ్గర ఏమైనా పసుపు కుంకుమ అవి ఉంటే వేసేసి, కర్పూరం ఉంటే అందులో వేసేసి దండం పెట్టుకొని, ఇంకా దేవుడికి దండం పెట్టుకుని లాస్ట్ మెట్టు అయిపోయింది. ఇంకా తిరుమల వచ్చేసాము. మా వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి.